జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారికి లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. అయితే టీడీపీ వాళ్ళు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అంటున్నారు. ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10వ వంతు అంటే మన ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉంటే కనీసం 18 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాల్సి ఉంది ప్రతిపక్ష హోదా కావాలంటే. కానీ 11 స్థానాలు గెలిచినందువలన పయ్యావల కేశవ్ గారు, టీడీపీ నుంచి పయ్యావల కేశవ్ క్లియర్గా చెబుతున్నారు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము, కేవలం మీరు ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. మీరు అసెంబ్లీలో ఏదైనా పోరాడాలనుకుంటే అందరు ఎమ్మెల్యేలాగే వచ్చి అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, అంతేగాని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము, ఇచ్చే అవకాశం లేదు రాజ్యాంగంలో అని క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చంద్రబాబు నాయుడు గారి పైన ఒక రౌడీజం చేశారని, మేము 150 మంది సభ్యులు ఉన్నాం, మీరు 23 మంది ఉన్నారు, నేను చిటికేస్తే 5-6 ఇంటి పక్క వచ్చేసారు, అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అని బెదిరించిన విషయాన్ని కూడా పయ్యావల కేశవ్ గారు గుర్తించారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా, లేదంటే లేదు అని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు, పార్టీలకు ఇండికేషన్ పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు, జన అసెంబ్లీకి వెళ్ళే అవకాశమూ లేదు. థ్యాంక్ యూ.